అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇలాంటి పచ్చడి నేనెప్పుడు తినలేదు. ఎందుకంటే నేనెప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఫస్ట్ టైమ్ చేశాను. సూపర్‌గా వచ్చింది. చాలా టేస్టీగా, యమ్మీగా. నమ్మట్లేదా? నిజమండి. కావాలంటే చూడండి మీరే. ఇలా నువ్వులు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, పోపు గింజలకు సంబంధించిన అన్ని ఐటెమ్స్ దగ్గర పెట్టుకొని గోంగూర పువ్వులతో పచ్చడి ఈరోజు. హిందీలో వీటిని అంబాడికా ఫూల్ అని అంటారు. చాలా సార్లు నేను చూశాను కానీ వీటితో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడు ఆకులని తెచ్చుకొని చక్కగా పచ్చడి చేసుకునేవాళ్ళము. పప్పులో వేసుకోవడము, చికెన్ చేసుకోవడము, గోంగూర చికెన్ తెలుసు కదా మీకు, అలా చేసుకునేవాళ్ళము. కానీ ఈరోజు పువ్వులతో పచ్చడి చేశాను. చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా కూడా ఉంది. ఇలా చేసిన పచ్చడి నెల రోజులైనా ఫ్రిడ్జ్లో పెడితే చాలా బాగుంటుంది. అస్సలు పాడవదు. దీనికోసం ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకొని చక్కగా ఒకసారి డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత నూనెలో ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మంచి స్మెల్ రాగానే వేరొక ప్లేట్లోకి తీసి అదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి బాగా ఉబ్బిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పువ్వులను వేయించడానికి ఇంకాస్త ఆయిల్ వేసుకొని చక్కగా పువ్వుల మధ్యలో ఉన్న గింజను తీసేసి చుట్టూ ఉన్న పెటల్స్ని మాత్రమే ఈ పచ్చడికి వాడుకోవాలి. వీటిని ఆయిల్లో వేసేసి తగినంత ఉప్పు వేసి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేడి నీటిలో నానబెట్టేసి దాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయ గడ్డల్ని కూడా ఒలిచి వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఇవి ఇంత కనబడుతున్నాయి కదా, మగ్గిన తర్వాత చాలా తక్కువైపోతాయి. ఆయిల్లో మగ్గిపోయి మంచి కలర్ వస్తుంది, మంచి పింక్ కలర్. వీటిని లో ఫ్లేమ్లో మెల్లిగా కలుపుతూ ఉడికించుకుంటే మంచి గుజ్జుగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇంతకుముందు వేయించి పెట్టుకున్నవన్నీ మంచిగా మిక్సీ చేసేసుకొని ఆ పౌడర్ని ఈ పేస్ట్కి కలిపేసుకోవాలి. అయితే నేను ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని ఈ పేస్ట్ కలపాలి కదా, ఈ పౌడర్ కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పౌడర్నంతా ఈ పేస్ట్కి చక్కగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిసిన తర్వాత ఉప్పు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారము అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ అనిపిస్తే నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని మీరు ఇలా కూడా తినేయచ్చు. కానీ ఒక్కసారి కొంచెం రోట్లో వేసుకొని ఒకసారి రుబ్బేసుకున్నామంటే ఆ వెల్లుల్లిపాయలు కూడా కొంచెం నలిగిపోతాయి. పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా రుబ్బేసుకున్న తర్వాత దీనికి మంచిగా పోపు పెట్టుకోవాలి. పోపు అయితే సింపుల్, మీకు తెలిసిందే. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు ఇవి వేసి కొంచెం ఇంగువ కూడా వేసుకొని పోపు పెట్టుకొని ఈ పోపుని పచ్చడికి కలిపేసుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఎంతో యమ్మీగా ఉండే గోంగూర పూలతో పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశతో కూడా మనం తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా. అంతేకాకుండా ఎంతో ఐరన్ రిచ్. సో హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా పువ్వులు దొరికినప్పుడు మాత్రం అస్సలు వేస్ట్ చేయకుండా ఈ రకంగా పచ్చడి చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. బాబా చూస్తేనే నోరూరిపోతుంది కదూ.